ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామాలకు ప్రతిపదార్థాలు. ఈరోజు 590 నామము కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయ నమః అని నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః. కటాక్ష అనుగ్రహ వీక్షణ మాత్రముచే కింకరి భృత్యురాలుగా భూత చేయబడిన కమల శ్రీసతుల కోటి సమూహం చేత సేవింపబడుతున్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లోపల ఉన్న భావాలను వ్యక్తం చేయడంలో కళ్ళకు ఉన్న శక్తి మరి ఏ ఇతర అవయవానికి లేదనే చెప్పాలి. నవరస భావాలను కళ్ళతో చెప్పవచ్చును. అమ్మవారు ఈ విషయంలో ఎంత బాగా చేయగలదో ఆదిశంకరులు సౌందర్యలహరిలో శివే శృంగారార్థ అన్న 51వ శ్లోకంలో చెబుతారు. నవరసాలలో ఒకటైన కరుణరసానికి సంబంధించిన కటాక్ష వీక్షణ మహత్వాన్ని గురించి ఈ నామంలో చెప్పబడుతుంది. అమ్మవారు ఒకసారి కరుణతో కటాక్ష వీక్షణాన్ని ప్రసరిస్తే చాలు, ఆ అవకాశం కోసం ఎదురుచూసే సకల భోగభాగ్యాలకు సంబంధించిన లక్ష్ములందరూ గుంపులుగా వరుసలో నిలబడి అమ్మవారిని అన్ని విధాలా సేవించుకుంటారు. అమ్మవారు కమలాసతులకు ఈ అవకాశం ఇవ్వబట్టే అమ్మవారి భక్తులకు ఈ కమలాసతులందరూ సకల సంపదలను ప్రసాదిస్తూ తమ కృతజ్ఞతాభావాన్ని తెలుపుకుంటారు. ఈ విషయాన్ని సౌందర్యలహరి స్తోత్రపటానికి ఫలశ్రుతిగా ఆదిశంకరులు స్తోత్రానికి చివర్లో వచ్చే సరస్వత్యలక్ష్మియ అన్న 99వ శ్లోకంలో చెబుతారు. బ్రహ్మ దగ్గర కంటే కూడా అమ్మవారి భక్తుని అనుగ్రహించడంలోనే సరస్వతీదేవి ఎక్కువ కాలం గడుపుతుందని, అలాగే విష్ణుమూర్తి దగ్గర కంటే కూడా అమ్మవారి భక్తుని అనుగ్రహించడంలోనే లక్ష్మీదేవి ఎక్కువ కాలం గడుపుతుందని, అంటే అమ్మవారి భక్తుని ఆ ఇద్దరు అంత అమితంగా అనుగ్రహించి తద్వారా అమ్మవారిని మంచి చేసుకుంటారని ఈ ఫలశ్రుతి శ్లోక పదానికి తాత్పర్యము. కటాక్షం అంటే అనుగ్రహపూరితమైన చూపు. దీన్నే ఈక్షణమని కూడా అంటారు. ఇది ఈ క్షతి స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది. ఈ బిందువులోంచే అన్ని రకాల ఆకారాల్లో ఉండే త్రిభుజాలు, కోణాలు, చక్రాలు, పద్మాలు, దళాలు మొదలైనవన్నీ వస్తాయి. శ్రీచక్రంలో ఉండే కమల, పద్మ, దళ, కోణాదులన్నీ అంటే షోడాశదళ పద్మం, అష్టదళ పద్మం, రకరకాల త్రికోణాదులు మొదలైనవన్నీ ఈ బిందు వికాసనం వల్ల ఏర్పడినవే. ఈ కమలాదళ కోణాదుల వద్దనే సేనానులు, మంత్రినులు, పరివార దేవతలు, నిత్య దేవతలు, యోగిని దేవతలు, అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కన్నా సన్నల ఆజ్ఞలకై నిరీక్షిస్తూ ఉంటారు. ఇటువంటి కమలదళ కోణాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడుతున్నది అని కూడా ఈ నామాన్ని మనం అర్థం చెప్పుకోవచ్చు. 1. అనుగ్రహ మాత్రం చేత భృత్యురాలుగా చేయబడిన శ్రీ సతులా సమూహము చేత సేవింపబడుతున్నది. 2. తన కటాక్షమునకు నోచుకొని తన భక్తులను సకల సంపదలతో అనుగ్రహించు శ్రీ సతుల సమూహంచే సేవింపబడుతున్నది.
తన భక్తులను సకల సంపదలతో అనుగ్రహించు శ్రీ సతులా సమూహంచే సేవింపబడుతున్నది. 3 శ్రీ చక్రమునందలి కమలాదళ కోణాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడుతున్నది. శ్రీమాత్రే నమః. కటాక్షస్య దృంగేకదేశ పాత్రస్య కింకరీభూతాభిః కమలానాం లక్ష్మీనాం కోటిభిః సేవిత యస్మిన్ శిహశదవ లోకాశసం తం పారే పరార్థం లక్ష్మ్యో వృణత ఇతి తాత్పర్యం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత క్రీంగట్టి చూపులకు సేవకురాలైన కోట్లాది కొలది లక్ష్మీదేవులచే సేవింపబడుచున్నదని, క్రీగంటి చూపులకు సేవకురులైన కోట్లాది లక్ష్ములు గలదని, అమ్మవారి క్రీగంటి చూపులు తమ మీద ప్రసరించుటకై ఆమెను సేవించుచున్నారు. ఎవరి మీద అమ్మవారి క్రీగంటి చూపు కొంచెమైనను ప్రసరించినచో వానిని బ్రహ్మ ఉన్నంత వరకు ప్రళయము వచ్చు వరకు లక్ష్ములు వరించునని తాత్పర్యము. సగము శ్లోకమంతయు నామమే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 591 నామము శిరఃస్థిత. ఇది 4 అక్షరాల నామంతో కూడుకున్నది. శిరఃస్థితాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. శిరస్సు అంటే తల అని అర్థం. తల మీద పెట్టుకోవాల్సినవే తల మీద ఉంటాయి. నా తల మీద పెట్టుకుంటాను అని అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకుంటాను అని అర్థం. ఈ భావంతోనే భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకులను తల మీద పెట్టుకున్నాడు. మనకు భక్తి గౌరవాలు ఉండే గురువుల మహానుభావుల పాదకులు శ్రీమాత్రే నమః శిరోధర్యములు అని శ్రీమద్రాయణంలో పాదుకా పట్టాభిషేక ఘట్టం సూచిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి విషయంలో కూడా అన్వయం చేసుకోవాలి అనే అర్థంలో అమ్మవారు శిరస్థిత. అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందుస్థానంలో ఉంటుంది. ఈ బిందుస్థానము సహస్రార చక్రం ఉండే ఉపాసకుల స్థిరస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది. ఉపాసనలో సహస్రారం దాకా వెళ్ళిన ప్రజ్ఞ కల వారికి అక్కడ మనసు ఉండదు, అమ్మవారే. ఆ స్థితిలో ఉన్న ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. ఈ స్థితిలో శివుడి నెత్తిపై చంద్రుని చూసి అమ్మవారిని భ్రమించడమో లేదా శివుడి నెత్తి మీద అలా ఉన్న అమ్మవారిని చూసి చంద్రుడని భ్రమించడమో జరుగుతుంది. అంటే అమ్మవారు శివుని నెత్తిపై చంద్రుని వంటిది అని కూడా ఈ నామానికి అర్థం చెల్లే స్థితి ఉందన్నమాట. అందుకని రాబోయే నామంలో అమ్మవారు చంద్రనిభ అని చెప్పబడుతుంది. సాయంకాలం ధ్యానంలో అమ్మవారిని శిరస్థితగా భావించి ధ్యానం చేయాలి అనే సూచన కూడా ఈ నామం తెలుపుతుంది. పెళ్లి మంత్రాల్లో కూడా మూర్ధానం పత్యురారోహో అని వధువును వరుడి నెత్తిపై ఎక్కమనే అర్థములో ఈ విషయం సూచింపబడుతుంది. మనస్సు చంద్రులను సూచించే వధువును, ఆత్మ సూర్యులను సూచించే వరుని యొక్క నెత్తిపైకి ఎక్కమనడం అంటే ఆత్మను పొందమని, మనసును సూర్యుని పొందమని చంద్రుని సూచించాడన్నమాట. 1 శిరసునందు ఉంచదగిన గురుపాదక రూపమున ఉండునది. 2 శ్రీచక్రమునందలి బిందుస్థానమును సూచించు ఉపాసకుల శిరమునందలి సహస్రార స్థానమునందు ఉండునది. 3 సహస్రారం దాకా వెళ్ళిన మనసు ప్రజ్ఞాస్వరూపిణిగా శివుని నెత్తిపై చంద్రుని వలె భాషించుచున్నదని ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శిరస్థిత బ్రహ్మరంధ్రమునందున్నది. బ్రహ్మరంధ్రమునందు గురు రూపముతో ఉండున్నదని 4 అక్షరముల నామంతో ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్.